గర్భఫలం ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం పొందుకుంటారో తెలుసమ్మా? ఈ మూడు వాళ్ళ జీవితంలో దూరం అవుతాయి. ఇప్పుడు గర్భఫలం పొందుకోలేని చెల్లిని అక్కనే ఎవరైనా చూడండి మీరు, ఆ కుటుంబంలో ఆ చెల్లికి ఏముంటుంది చెప్పండి మీరే? బయటకు చెప్పుకోదు కానీ చాలా బాధపడుతూ ఉంటుంది. నింద, లోకంలో నింద. లోకమే కాదండి, కుటుంబంలో అత్త నిందలేసే పరిస్థితి లేకపోలే. ఎవరో వాక్యం తెలిసిన అత్త తప్ప, లేదంటే ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టావో తెలీదు, పిల్లలు లేకుండా అయిపోయిందని ఎంతమంది అత్తలు అనేవాళ్ళు లేరు? అంటే నింద అనేది కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. ఏడుపు, మనోవిచారం, దుఃఖం, అవమానం, ఈ మూడు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే దేవుడు గర్భఫలాన్ని ఇక్కడ ఎంతమందికి అయితే ఇచ్చారో అవి అందరి జీవితాల్లో నిందను తీసేశాడు, నీకున్న ఏడుపు తీసేశాడు, నీకున్న మనస్సులో ఉన్న విచారాన్ని తీసేశాడు, నీకున్న దుఃఖాన్ని తీసేశాడు, ఆఖరికి నీకున్న అవమానాన్ని కూడా దేవుడు చూసారా? అంటే ఇన్ని గొప్ప కార్యాలు జరిగేవి.